అమ్మలగన్న అమ్మ భక్తుల కొంగు బంగారం ఉజ్జయిని మంకాళి అమ్మ. ఇక ఉజ్జయిని మంకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. లష్కర్ బోనాలు భాగ్యనగరానికి కొత్త శోభను తీసుకొచ్చాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే లష్కర్ బోనాలు ప్రారంభమయ్యాయి. తలంటు స్నానం చేసి వ్రతాన్ని ఆచరించి భక్తి శ్రద్ధలతో బోనాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలతో పాటు తొలి బోనం సమర్పించారు. బోనాలతో లష్కర్ శోభాయమానంగా వెలుగుతోంది. ఇక సికింద్రాబాద్ వీధుల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. 200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన మహంకాళి అమ్మవారి జాతరకు తెలంగాణలోనే కాకుండా వివిధ రాష్ట్రాలలో కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక 21వ తేదీ నాడు బోనాలు ఆదివారం అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. 22న అంటే తేదీ సోమవారం రంగం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉజ్జయిని మహంకాళి దర్శనానికి తరలి వచ్చిన జనంతో ఆలయ పరిసరాలు కలకలలాడుతున్నాయి. ఇక పోతరాజుల విన్యాసాలు, శివశక్తుల నృత్యాలు, తొట్టెలు, పలహార బండ్ల ఊరేగింపులతో ఆదివారం లష్కర్ బోనాల జాతర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఇక భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. పలు మార్గాలలో ఆలయానికి చేరుకునేలా ఏర్పాట్లను చేశారు. ఇక సాధారణ భక్తుల కోసం, విఐపీల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. దాతల పాస్ల కోసం ప్రత్యేకంగా మరో క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులంతా కూడా ఈరోజు అమ్మవారికి బోనం సమర్పిస్తుంటారు. ఉదయం 4 గంటలకు లేచి పూర్తిగా ఉపవాసం ఉండి వాళ్ళు ఆ రోజు ఎంతో నిష్టగా ఉంటూ రకరకాలుగా అంటే కోయగురుతో చేస్తారు, పరవాన్నంతో చేస్తారు, లేదా పచ్చన్నం అంటారు. అలా రకరకాలుగా బోనం తయారు చేసి అమ్మవారికి తీసుకొస్తారు. ముఖ్యంగా తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది బోనం, అంటే దానిలో గుర్తొచ్చేది మనకు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సంబంధించినటువంటి బోనాలు. ప్రస్తుతం నేను ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్లో ఉన్నాను. మనతో పాటు పంతులు గారు ఉన్నారు. ఒకసారి వారిని అడుగుదాం. అమ్మవారి గురించి ఎంత చెప్పినా తక్కువే, ప్రతి సంవత్సరం మనం చెప్పుకుంటాము. ఒక్కసారి ఈసారి అమ్మవారికి సంబంధించి ఉదయం నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు చెప్పండి. సర్వమంగళం మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ప్రతి సంవత్సరంలాగే ఆషాఢ మాసం వచ్చింది, బోనాలు మొదలైనవి. 15 రోజుల తర్వాత 14 రోజులు ముగించుకొని 15వ రోజు జాతర, 16వ రోజు రంగం, ఇవన్నీ జరిగి అమ్మవారి అత్తవారి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఈ సంవత్సరం 2024 చాలా విశేషం. అమ్మ జగన్మాత భక్తులందరినీ చాలా విశేషంగా కనికరించడమే కాకుండా లష్కర్ బోనాలలో భక్తులందరూ కోరుకున్న విధంగా అమ్మవారు ఎదుర్కొని వచ్చిన రోజు నుంచి ఈనాటి వరకు కూడా విశేషంగా ప్రతి నిత్యము కూడా అమ్మవారు పండుగ చేసుకుంది. ఎక్కడి నుంచో సికింద్రాబాద్ భాగ్యనగర్ జనమంతా కూడా 16 రోజులు పండుగ జరగాలని కోరుకున్న విధంగా ఈ సంవత్సరం అమ్మవారు 16 రోజులు పండుగ జరుపుకుంది. ఈరోజు తెల్లవారుజామున దేదీప్యమానమైనటువంటి అత్యద్భుతమైనటువంటి కన్నులు నిరిగిట్లు కొలికేటువంటి తేజోస్వరూపునిగా జగన్మాత దర్శనమిచ్చి గోనాలను స్వీకరిస్తూ అమ్మవారు ఆడవాళ్ళందరినీ, ముఖ్యంగా ముత్తైదువులందరినీ తమ గిడ్డాకాకలతో చల్లగా ఉండాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ, అలాగే దేకుడికి 16వ రోజు అయినటువంటి సోమవారం నాడు రంగం కార్యక్రమం కోసం సిద్ధమవుతోంది. ఈరోజు సాయంత్రం ఏ విధమైనటువంటి ఒక విశేషమైన కళారంగంతో, కోతరాజుల విన్యాసాలతో అమ్మవారికి ఆ విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. భక్తజనులందరూ ఈ సంవత్సరం ఎవరి మొహంలో చూసినా ఆనందం తాండవం మారుతోంది. అందరూ ఆనంద ఉత్సవాలతో అమ్మవారికి జాతర జరిపిస్తూ ఎక్కడ చూసినా ఈ ప్రాంతం అంతా కూడా పండగ వాతావరణంతో కళకళలాడుతూ అమ్మవారు చక్కటి
ఆశీర్వాదాన్ని అందజేస్తోంది అని తెలియజేయడానికి ఇదే కారణం. హర పార్వతీ హర హర మహా. మొత్తానికి పంతులు గారు చెప్తుంది మనము అమ్మవారికి చేసేది ఏముంది, ఆమె చేయించుకుంటుంది. 16 రోజుల పండుగ చేయించుకోవాలనుకుంటున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ఓవైపు అదేవిధంగా సాయంత్రం వచ్చేసి ఏదైతే పలహార బండ్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అన్ని అయిపోయాయి. రేపు రంగం కార్యక్రమం ఉండబోతుంది. ఇక్కడ ముఖ్యంగా రంగం చెప్పేటువంటి స్త్రీ ఏం మాట్లాడుతుంది, భవిష్యత్తు గురించి ఏం చెప్తుంది అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఆసక్తిగా గమనిస్తుంటారు. ఈ విషయాలకు సంబంధించి ఉదయం 4 గంటల నుంచే ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దాదాపు ఇంకొద్దిసేపు అయితే మాత్రం ఇంకా వివిఐపీల తాకిడి ఎక్కువగా ఉండేది గత సంవత్సరంలో పోల్చుకుంటే. కానీ ఈసారి ఏంటంటే ఉదయమే మనకిప్పుడు చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి మంత్రుల వరకు, ఇటు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని కానీ, లక్ష్మణ్ కానీ, ఈటల రాజేందర్ కానీ వీళ్ళంతా కూడా ఉదయమే వచ్చేసారు. వీళ్ళు ఉదయం రావడం వల్ల ఏంటి అంటే ఆ తర్వాత నుంచి ఉన్నటువంటి భక్తులకు పెద్దగా ఇబ్బంది కలగలేదు. భక్తులు తమ దర్శనం తాము చేసేసుకుంటున్నాము, ఎలాంటి ఇబ్బందులు లేదన్నారు. కాకపోతే బోనం ఎత్తుకున్నటువంటి మహిళలు చాలాసేపు క్యూ లైన్లో ఉండడం మాత్రం కాస్త ఇబ్బంది కలిగించేటువంటి విషయంగా మనం చూడొచ్చు. ఓటు స్టూడియో.